సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు నగరవాసులు పయనమయ్యారు. బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. అయితే సంక్రాంతి నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున యొక్క రద్దీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా పండుగకు యొక్క సొంత ఊర్లకు వెళ్ళటంతో పూర్తిగా టోల్ ప్లాజా కావచ్చు, ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ రైల్వే స్టేషన్లు కూడా పూర్తిగా ప్రజలతో, ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు ఏపీఎస్ ఆర్టీసీ కావచ్చు, తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, పూర్తిగా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే చాలా మంది కూడా ఊర్లకు వెళ్లి యొక్క పండుగకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము వారంతా కూడా ఊర్లకు వెళ్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక రైళ్లను కొన్ని ఏర్పాటు కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం చాలా మంది సొంత వాహనాలకు కూడా వెళ్తున్న నేపథ్యంలో చూస్తే టోల్ ప్లాజా వద్ద భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి కూడా ఈ యొక్క పతంగి టోల్ ప్లాజా వద్ద చూస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున కూడా ప్రయాణికుల సందడి కూడా కొనసాగుతుంది. అయితే ఈ యొక్క సందడి మాత్రం ఇంకా 2 రోజులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుందని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే పండుగ 13, 14, 15 ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి చాలా మంది ఊర్లకు ఈ యొక్క బాట పట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీంట్లో చూస్తే ఎంజీబీఎస్, జేబీఎస్ అంతేకాకుండా ఉప్పలు ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండడము, ప్రయాణికులు కూడా ఎక్కువ రావడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఈ యొక్క దీనికి సంబంధించి చాలా మంది ఈ యొక్క బస్సుల టికెట్లు బుక్ చేసుకున్నారు. కొంతమంది బుక్ చేసుకుని వారు కూడా వచ్చి ఇక్కడికి బస్ టికెట్ కోసము పరిగాపులు కాసిన నేపథ్యంలో ఒక ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి మరోవైపు ఆర్టీసీకి సంబంధించి సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే పండుగ సంబంధించి మాత్రము ప్రయాణికులతో హైదరాబాద్ అంతా కూడా ఖాళీ పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పవన్. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో చాలా మంది సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది నగరం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గత 2 రోజులుగా విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ ఉన్నప్పటికీ ఇవాళ ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు.
సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో చాలా మంది సొంతూర్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది నగరం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గత 2 రోజులుగా విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ ఉన్నప్పటికీ ఇవాళ ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు అనేవి బార్లు తిన్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పర్వదినంతో పాటు వరుస సెలవు దినాలు, అంటే నిన్న సెకండ్ సాటర్డే, ఈ రోజు సండే, వరుస సెలవు దినాలతో పాటు సంక్రాంతికి సంబంధించిన ఒకటి సెలవులు కూడా రావడంతో పెద్ద ఎత్తున కూడా పట్నవాసులు మాత్రం పల్లెబాట పడ్డ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాల్లో వివిధ అంటే వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ మొత్తంగా కూడా తమ సొంత ఊళ్ళకు పండుగ కోసం చెప్పి బయలుదేరిన పరిస్థితి. దీంతో వాహనాలు అనేవి బార్లు తీసిన పరిస్థితి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కనబడుతుంది. హైదరాబాద్ లో అంటే రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత బాటా సింగారం దగ్గర నుండి మొదలైనటువంటి ఈ యొక్క వాహనాల రద్దీ అనేది గోదావరి వరకు కూడా కొనసాగుతున్న నేపథ్యం అవుతుంది. మధ్యలో పంతంగి టోల్ ప్లాజా, అదే విధంగా కోర్లపాట్ టోల్ ప్లాజా వద్ద మొత్తం వాహనాలు అనేవి బార్లు తీసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ గేట్లకు గాను హైదరాబాద్ మార్గం వైపు కేవలం 4 టోల్ గేట్లు మాత్రం ఉంచేసి మొత్తంగా కూడా విజయవాడ రహదారి వైపు మలిచినటువంటి పరిస్థితి ఉంది. 12 టోల్ గేట్లను మొత్తం కూడా విజయవాడ రహదారికి కేటాయించారు. ఎందుకంటే వాహనాలు అనేవి చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి కాబట్టి వాహనదారులు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ టోల్ గేట్లు ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొందుకు. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ అమలుతో ఉండటం, అంటే స్కానింగ్ కావడము, ఆ తర్వాత ఒక స్కానింగ్ కానటువంటి వాహనాలకు సంబంధించి వెంటనే ఆ యొక్క షార్ట్ గన్ ఉపయోగించేసి, హ్యాండ్ గన్ ఉపయోగించేసి వెంటనే ఆ వాహనాన్ని బయటకు పంపిస్తున్నారు. నిమిషానికి 20 వాహనాలు చొప్పున పంపిస్తున్నామని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మధ్యలో కొంత రోడ్డు పనులు అనేది నడుస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో చిట్యాల వద్ద, పెద్దకాపర్తి వద్ద రోడ్డు పనులు నడుస్తున్న నేపథ్యంలో అక్కడ మాత్రం వాహనాలు మాత్రం నిదానంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. సో వాహనదారులు నిదానంగా వెళ్ళాలి, వేగంగా వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిక బోర్డులు అనేవి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా వాహనదారులకు ఒకటే చెప్తున్నారు, ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, అంటే బ్లాక్ స్పాట్స్ ప్రభుత్వం గుర్తించేసి అక్కడ ఎక్కడైతే నిర్మాణాలు చేపట్టారో ఆ ప్రదేశాల వద్ద మాత్రం నిదానంగా వెళ్ళండి అని చెప్పారు. అదేవిధంగా వాహనదారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా రాచకొండ సంబంధించినటువంటి పోలీసు విభాగం అయితే, నల్గొండ పోలీసు విభాగం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా టోల్ ప్లాజా నిర్వాహకులు వాహన రద్దీ దృష్ట్యా కూడా వాళ్ళ సిబ్బందిని కూడా పెద్ద మొత్తంలో పెట్టుకున్నారు. ఎవరైతే ఫాస్ట్ ట్రాక్ లేకుండా ప్రయాణం చేస్తున్నారో వారికి సంబంధించి సపరేట్ గా ఒక టోల్ గేట్ అనేది ఏర్పాటు చేసి ఉంచారు. దాంట్లో అక్కడ కూడా సిబ్బందిని ఎక్కువగా ఉంచేసి వాళ్ళని కూడా త్వరితగతిన పంపించే విధంగా చేశారు. అదేవిధంగా మధ్యలో ఎలాంటి ఒక ప్రమాదాలు జరిగినా కూడా దానికి సంబంధించి ప్రత్యేక అంబులెన్స్ ను ఏర్పాటు చేసి ఉంచారు. ట్రైన్లను కూడా అందుబాటులో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఉదయం నుండి, అంటే గత 2 రోజులుగా ఈ రద్దీ అనేది కొనసాగుతుంది. రేపు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంటుంది నేపథ్యంలో అందరూ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం వాహనాలు అనేవి పెద్ద సంఖ్యలో బార్లు పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. పంతొమ్మిది టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మీద నిలిచిపోయాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణంలో ఈ యొక్క వాహనాలు అనేవి చాలా నెమ్మదిగా ప్రయాణిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ సంస్థాన నారాయణపూర్ వెళ్లే మార్గం ఒకటి ఉంటుంది. ఆ మార్గం అది క్రాసింగ్ మార్గం. సో అక్కడ అటు ఇటు వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి పోలీసులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా దీనికి సంబంధించి డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఎక్కడైతే రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారో వెంటనే అదనపు సిబ్బందిని అక్కడికి పంపించేసి ఆ యొక్క రద్దీని సంబంధించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ విధంగా హైదరాబాద్ నుంచి మొదలుకున్నటువంటి విజయవాడ వెళ్లే వరకు కూడా మార్గమధ్యంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. అదేవిధంగా దానికి సంబంధించి సిబ్బందిని కేటాయించారు. ఎక్కడ కూడా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజెంట్గా చూస్తే మాత్రం వాహనాల రద్దీ అనేది చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. మనకు అందిన సమాచారం వరకు రాత్రి వరకు 150,000 వాహనాలు వెళ్ళినట్లుగా కూడా మనకు తెలియవస్తుంది. సో రేపటి వరకు ఈ యొక్క వాహనాల సంఖ్య మరో 1,00,000 తిరిగే అవకాశం అయితే క్లియర్ గా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. భూ వివాదంతో టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. దీంతో జంగాకు చంద్రబాబు ఫోన్ చేశారు. సీఎంఓలో కలవాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 10:30కు మంత్రి అనగానితో కలిసి సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. నేడు చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. భూ వివాదంతో టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. దీంతో జంగాకు చంద్రబాబు ఫోన్ చేశారు. సీఎంఓలో కలవాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 10:30కు మంత్రి అనగానితో కలిసి సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. నేడు చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. భూ వివాదంతో టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. దీంతో జంగాకు చంద్రబాబు ఫోన్ చేశారు. సీఎంఓలో కలవాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 10:30కు మంత్రి అనగానితో కలిసి సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. రైట్, ఇక ఈ కీలక భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ సిరి. ఇంకా ఏదైతే ఇటీవలే టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి జంగా కృష్ణమూర్తి వివాదాన్ని సర్దుమణిగేందుకు కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు అయితే కలవాలంటూ కూడా ఫోన్ రావడంతో ఇక ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో అయితే కనుక జంగా కృష్ణమూర్తితో పాటు మంత్రి అనగాని సత్యప్రసాద్ సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడిని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కలవనున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటీవలే తనకి టీటీడీ సంబంధించినటువంటి స్థలం కేటాయించినటువంటి నేపథ్యంలోనే ఇంటర్నల్ గా అక్కడ ఇష్యూస్ రావడంతో పెద్ద ఎత్తున అయితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేకెత్తినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి ఇక జంగా కృష్ణమూర్తి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడికి ఎటువంటి వివాదాలు లేకుండానే ఎటువంటి మాట రాకుండానే ఇటు తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ప్రకటించడంతో దీనికి సంబంధించి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు తోటి అయితే మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక ఇంటర్నల్ గా ఎవరు చేశారు ఏంటి ఇది జంగా కృష్ణమూర్తికి కేటాయించినటువంటి అంటే వైసీపీలో గతంలో చూసుకున్నట్లయితే కనుక వైసీపీ నుంచి టీడీపీలోకి జంగా కృష్ణమూర్తి వెళ్ళిపోతారు అన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థానిక రాజకీయాల కారణాల చేత అయితే కనుక గత ప్రభుత్వం అయితే జంగా కృష్ణమూర్తికి కేటాయించాల్సినటువంటి ఫ్లాట్ అయితే కనుక రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక టీటీడీ బోర్డు సమావేశంలో ఇటు కేటాయిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు ఇంకా తాజాగా చూసుకున్నట్లయితే కనుక తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా కేబినెట్ సమావేశంలో ఆ ఫ్లాట్ అయితే కనుక రద్దు చేస్తూ ప్రకటించడం జరుగుతూ ఉంది. అయితే ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక వ్యవహారం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, అదేవిధంగా తాను చెల్లించినటువంటి ఫీజు కావచ్చు అనేక విధాలుగా కూడా హైకోర్టుకి వెళ్లి ఫీజు కట్టడం ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జంగా కృష్ణమూర్తి సీఎం చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పబోతా ఉన్నారు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు జంగా కృష్ణమూర్తి ఎలాంటి హామీ ఇవ్వబోతా ఉన్నారు. అయితే హామీ ఇచ్చిన అనంతరం కూడా టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని అయితే కనుక ఉపశమనం చేసుకుంటారా, ఆ రాజీనామా ఉపశమనం చేసుకుంటారా అన్న దానిపై అయితే కనుక ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటు మంత్రి అనగాని సత్యప్రసాద్ మధ్యవర్తిత్వం ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా ఉత్కంఠ రేకెత్తుతున్నటువంటి కూడా ఇవాళ ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సిరి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. నంద్యాల జిల్లా ఆలగడ్డ ఆల్ఫా కాలేజీ సమీపంలో గోవులను తరలిస్తున్న వాహనాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా గోవులను తరలిస్తున్నారని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటైనర్లు, లారీల ద్వారా గోవులను తరలిస్తున్నారని పక్కా సమాచారంతో వాహనాలను తనిఖీ చేశారు.
ఒక్కొక్క కంటైనర్లో 70కి పైగా గోవులను కుక్కి తరలిస్తున్న 5 వాహనాలను పోలీసులకు అప్పగించారు ఎమ్మెల్యే అఖిలప్రియ. మరో 10 కంటైనర్లు ముందే వెళ్లిపోయినట్లు తెలిసిందని ఆమె అన్నారు. ప్రతి వాహనం వెనుక ఇన్నోవా కారు ఫాలో అవుతూ అడ్డగించినట్లు అఖిలప్రియ తెలిపారు. గోవులు తెలంగాణ నుండి కడప జిల్లా పులివెందులకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నువ్వు ఓనరా, క్లీనరా, డ్రైవరా నాకు తెలియదు, కానీ మొత్తం అన్ని డొక్క అంతా బయటకు తీస్తాం ఇప్పుడు. అర్థమైందా? మర్యాదగా ఉండేది ఉండేటట్టు నిజాలు చెప్పండి. మీరు పోతారు, అందరు లోపలికి పోతారులే. ఒకరు మన వాళ్ళు ట్రక్ తో పట్టు పోంటారు. అన్ని స్టేషన్ కాడికి తీసుకోపండి. మీరు ఏం చేస్తున్నారు? ఓడి ఏరియాలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆవులు తీసుకుపోతారా ట్రక్లలో పెట్టుకొని? పాప నువ్వు స్టేషన్ కాడికి పండి. ఇంకా ఎవరు గడిపేస్తారా? ఎవరు వీలే మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్పేటలోని సర్వే నెంబర్ 44లో ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లతో పాటు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్కు గురైన నేపథ్యంలో హైడ్రా మరోసారి విచారణ చేపట్టింది. తప్పుడు పత్రాలతో 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ఆక్రమణకు గురైన 15 ఎకరాలకు పైగా భూమిని రక్షించి చుట్టూ ఫెన్సింగ్తో పాటు ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేశారు. కబ్జాదారుల చెర నుంచి హైడ్రా విడిపించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మియాపూర్ విలేజ్ మక్తల్ మహబూబ్పేటలోని సర్వే నెంబర్ 44లో ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లతో పాటు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్కు గురైన నేపథ్యంలో హైడ్రా మరోసారి విచారణ చేపట్టింది. తప్పుడు పత్రాలతో 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ఆక్రమణకు గురైన 15 ఎకరాలకు పైగా భూమిని రక్షించి చుట్టూ ఫెన్సింగ్తో పాటు ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేశారు. కబ్జాదారుల చెర నుంచి హైడ్రా విడిపించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో చిన్నపిల్లల కిడ్నాపర్లకు పాల్పడుతున్న నిందితులకు చెక్ పెట్టేందుకు కాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. గత డిసెంబర్ నెల 28వ తేదీ తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ ఫుట్పాత్ పైన నిద్రిస్తున్న 5 నెలల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాలుడి తండ్రి కన్నా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాస్ట్ మంత్ డిసెంబర్ నెలలో 28th నాడు ఒకటి చిన్న బేబీ సంబంధించి కిడ్నాపింగ్ కేసు రిపోర్ట్ అయి ఉంది. దట్ ఒక 5 months బేబీని ఎవరు తెలియని వాళ్ళు తీసుకెళ్లారని అట్లా. సో ఆ రోజు నుంచి ఇక్కడ మనం ఇన్వెస్టిగేషన్ దాంట్లో కేసులో మొదలు పెట్టినాము. మన ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ టీమ్స్ అట్లాగే మన టాస్క్ ఫోర్స్ టీమ్స్ రెండు కూడా ఆ రోజు నుంచి చాలా ప్రయత్నాలు చేసుకొని సో ఈరోజు ఎవరైతే వాళ్ళు బేబీని తీసుకెళ్లారో వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది.
అట్లాంటిది ఒక గ్యాంగ్ లాగా కూడా ఏర్పడి ఇంతకుముందు కూడా అది చాలా వరకు ఒఫెన్సెస్ చేశారని అది కూడా తెలిసినాక అది మొత్తం వాళ్ళ మోడస్ ఆపరాండి అంతా కూడా బ్రేక్ చేసుకోవడం జరిగింది. సో బేసికలీగా ఇప్పుడు మనం ఈరోజు 10 మంది అక్యూజ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇది పిల్లల్ని ఇట్లా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి తీసుకెళ్ళి దెన్ వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మేము అది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో బేసికలీగా ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కోడుపాక నరేష్, అట్లాగే వెల్పుల యాదగిరి. వీళ్ళిద్దరూ కూడా అది పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు ఇంకా 8 మంది వాళ్ళని కూడా అది అరెస్ట్ చేయడం జరుగుతుంది. బేసికలీ వాళ్ళు 8 మంది వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, అయితే రిసీవింగ్ పేరెంట్స్. వీళ్ళ దగ్గరే పిల్లల్ని అది అమౌంట్ ఇచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు. ఆసుపత్రి నుండి వచ్చే వ్యర్థ జలాలతో ఊరి నీరు కలుషితమవుతూ తీవ్ర రోగాల బారిన పడుతున్నామని సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్వీఎం ఆసుపత్రి వైద్య కళాశాల నిర్వాహకులు ఆకాశాన్ని తాకే బంగళాలు నిర్మించి ప్రారంభించారని, అయితే ప్రారంభించినప్పటి నుంచి ఆదాయం ఆర్జించడం, ఆసుపత్రికి వచ్చే వ్యర్థాలతో రోగాలు తమ గ్రామానికి అన్నట్లుగా పరిస్థితి మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కుంట నీరు కలుషితం అవ్వకుండా ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మక్కపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇంతకుముందు మాది చింతలకుంట చెరువు. ఇక్కడ బతుకమ్మలు వేసేది, వినాయకులు వేసేది. ఈ 4-5 సంవత్సరాల నుంచి ఆర్వీఎం హాస్పిటల్ వచ్చిన తర్వాత ఈ వాటర్ మొత్తం కాలుష్యం వస్తుంది. వాళ్ళు బాత్రూమ్ వాటర్ వదలడం ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మాకు వినాయకులు వేయడానికి రావట్లేదు, బతుకమ్మలు వేయడానికి రావట్లేదు. చాలా ఘోరంగా అయిపోయింది ఇది. దీనివల్ల మాకు చేపలు పట్టడానికి కూడా రావట్లేదు. మేము ముదిరాజులం, చేపలు పట్టడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఈ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మా ఊరికి రోగాలు చాలా స్టార్ట్ అయిపోయినాయి. దీని మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మురికి వాటర్ది చండాలమైన స్మెల్ రావడం వలన మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా పొలాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. మా బోరు వాటర్ కూడా అన్నీ కలుషితం అయిపోయింది. దానివల్ల ఏమైతే చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. ఇంతకు ముందుకు మా విలేజ్లో ఏముందంటే మా విలేజ్లో వాటర్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుండే. ఈ ఆర్వీఎం హాస్పిటల్ వలన చెరువు తోటి మొత్తము కలుషితం అయిపోయి వాటర్ అన్ని బోర్లు అన్ని సత్యనాశ అయిపోయినాయి, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. దానికి తోడు ఈ మధ్య కాలంలో మళ్ళీ సైనిక్ స్కూల్ వలన కూడా అన్ని డ్రైనేజ్ వాటర్, మురికి నీళ్ళు మొత్తం టోటల్గా ఈ వాటర్లకు వచ్చేసి సత్యనాశ అయిపోయి చెరువు చాలా ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడుతున్నాం. ఎవరు ఎంత చెప్పుకున్నా మా బాధను అలా ఎవరు మొరబెట్టుకున్నా కూడా ఎవరు మా బాధను ఎవరు తీర్చలేకపోయారు. దాని గురించి దయచేసి మీరు ఏదైనా చేసి మాకు హెల్ప్ చేయాలని మా మనసుపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. పలాస పేరు వింటే గత కొన్నాళ్లుగా కబ్జాలు గుర్తొస్తున్నాయని మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు అన్నారు. ఇప్పటి వరకు కొండలు, ప్రభుత్వ భూములు కబ్జా జరిగాయని విన్నాం, చూసాం. కానీ ఇప్పుడు అక్రమార్కులు నిండు కుండల్లా కలకల్లాడుతున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 59 ఎకరాల్లో జగన్నాథ సాగరం ఉంది. స్థానికులకు సాగునీటి, తాగునీటి అవసరాలకు ఉపయోగపడే ఈ చెరువుకు సంబంధించి 15 ఎకరాల మేర కబ్జాకు గురైందని మండిపడ్డారు. దీని వెనుక కూటమి ప్రభుత్వంకి చెందిన పెద్దలున్నారని సీదిరి అప్పలరాజు అన్నారు. భూముల ధరలు పెరగడంతో ఆ చెరువుపై మళ్లీ అక్రమార్కుల కళ్లు పడిందని ఆరోపించారు. అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం కేటుగాళ్లకు అండగా నిలబడ్డం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ కబ్జాలో కూటమి ప్రభుత్వ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే సంబంధం లేకపోతే ఇక్కడ సమగ్ర సర్వే జరిపించాలని సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. వెయ్యి అడుగులు పొడవు 150 అడుగులు విడ్త్తో నెమ్మదిగా ఈ 2 ఏళ్లలో సాగినటువంటి ఈ కప్పే కార్యక్రమం అంటే ఇంకో 3 ఏళ్ళు ఉంది, ఇంకో 3.5 ఏళ్ళు ఉంది. ఇంకా అంటే ఈ 3.5 ఏళ్ళలో ఈ చెరువు అనేది ఇంక మరి కనబడదా? చెరువు అనేది నాకు తెలిసి మరి ఇంకా కనబడదు. ఇంకా ఇప్పటికీ మనం కళ్ళు తెరవకపోతే, ఇప్పటికీ మనం
దీని గురించి సీరియస్గా ఆలోచన చేయకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక జగన్నాథ సాగరం అనేటటువంటి ఒక చెరువు ఉండేది అని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. సర్వే నెంబర్ 113 58 ఎకరాలు ఇది మొత్తంగా ఈ చెరువు. జగన్నాథ సాగరం ఆనుకొని ఉన్నటువంటి పొలాలు సర్వే 110, 111, 99, 112, 96, 94, 99 ఇవి ఇంచుమించుగా దీన్ని ఆనుకొని ఉన్నటువంటి సర్వే నెంబర్లు. ఈ సర్వే నెంబర్లో లేఅవుట్లు వేసి ఓకే మీ పొలాలు, మీ జిరాయితీ పొలాలు మీకు నచ్చినట్టు మీరు కన్వర్షన్ చేసుకుని మీరు ఏదో పడవచ్చు. మీరు అడుగు 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 చొప్పున ఇదిగో ఓపెన్గా పబ్లిక్గా చెరువు గర్భంలోకి మట్టిని తరలించి, చెత్తను తరలించి, పెంట కుప్పలు తరలించి సుమారుగా ఒక 150 నుంచి 200 అడుగులు లోపలికి చెరువు గర్భంలోకి ఆక్రమణ జరుగుతూ ఉంది. మరి అధికారులు ఎవరు ఇటు కన్నెత్తి చూడటం లేదు. నందిగామ హైవేపై సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ట్రాఫిక్ క్లియర్ చేశారు. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా నిలిచిన వాహనాలను చూసి సురేష్ బాబు చలించిపోయారు. కొంతసేపు ట్రాఫిక్ పోలీసు విధులను తన బాధ్యతగా తీసుకున్నారు. సంక్రాంతి 5 రోజులు హైవేపై వాహనాల రద్దీ ఉంటుందని తెలుసు కదా, ఆర్ఎండ్బి శాఖ వీలైనంత వరకు రోడ్డు మరమ్మతులు చేస్తే బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.